సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక హీరో కోసం రాసుకున్న కథలో మరొక హీరో యాక్ట్ చేయడం అనేది కాకతాళీకంగా జరుగుతూనే ఉంటుంది. అదేమీ పెద్ద విషయమేం కాదు. ఈ తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి కోసం రాసుకున్న ఒక కథలో నందమూరి బాలయ్య యాక్ట్ చేసి సూపర్ సక్సెస్ను అందుకున్నాడు. ఇక బాలయ్య చిరంజీవుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కూడా వీళ్ళ మధ్య మంచి పోటీ ఉన్నప్పటికీ అది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనా కూడా ఇటు మెగా ఫ్యామిలీ అటు నందమూరి ఫ్యామిలీ తెలుగు సినిమాకి రెండు పిల్లర్స్ అని చెప్పుకోక తప్పదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య హీరోగా వచ్చిన భగవత్ కేసరి సినిమాని మొదట చిరంజీవి కోసం రాసుకున్నారట. కానీ చిరంజీవికి మాత్రం ఆ కథ వినిపించలేదట. కారణం ఏంటంటే అప్పుడు చిరంజీవి బాల్తేరు వీరయ్య, బోళా శంకర్ సినిమాల్లో బిజీగా ఉండటం వలన అనిల్కి చిరంజీవి డేట్స్ దొరకవని అర్థమైపోయిందట. ఇక దాంతో అతనికి బాలయ్య బాబు డేట్స్ దొరకడంతో వెంటనే బాలయ్య బాబుకి ఆ కథ వినిపించి సినిమా చేసి సూపర్ సక్సెస్ని కొట్టేయడం జరిగిపోయాయి. అయితే మరలా ఇన్నాళ్లకు అనిల్ రావిపూడి చిరంజీవితో ఓ సినిమాని లైన్లో పెట్టాడు. అయితే అనిల్ రావిపూడి అంటే రొటీన్ రొట్ట కమర్షియల్ సినిమా చేస్తాడనే ఒక అపవాదు ఉంది. మరి దాన్ని బీట్ చేస్తూ ఒకప్పటి చిరంజీవిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడా, లేదంటే రొటీన్ సినిమా చేసి ప్రేక్షకులతో చివాట్లు తింటాడా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్న అనిల్ త్వరలో మెగాస్టార్ సినిమాని షురూ చేస్తాడని అంటున్నారు. ఇక ఏది ఏమైనా అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని సాధించి సంక్రాంతి విన్నర్గా నిలిచాడని చెప్పాలి. ఇక వచ్చే సంక్రాంతికి చిరంజీవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని అనిల్ చెప్పకనే చెప్పేశాడు.